పాకిస్తాన్ ని ఎదుర్కోవడానికి భారత్ దగ్గర ఒక సుదర్శన చక్రం లాంటి మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఉంది. శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఎలా ఉంటుందో తెలుసు కదా. మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని పురాణాలు చెబుతుంటాయి కదా. ఇప్పుడు అలాంటి సుదర్శన చక్రమే పాకిస్తాన్ పై భారత్ ప్రయోగించింది. పాక్ నుండి వచ్చిన మిజైళ్లు, డ్రోన్లని తుత్తునీయలు చేయడంతో పాటు లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసం చేసింది భారత్. ఇప్పుడు కూడా జమ్మూపై అటాక్ చేస్తున్నప్పుడు S-400 ని ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చిన వాటిని వచ్చినట్టే ఆకాశంలోనే వాటిని నిర్వీర్యం చేస్తున్నారు, డిస్ట్రాయ్ చేస్తోంది భారత సైన్యం. డ్రోన్లు, మిసైల్స్ దాడులతో సరిహద్దులు ఇప్పుడు దద్దరిల్లిపోతున్నాయి. ఆపరేషన్ సింధూర్తో ఉడికిపోతున్న పాకిస్తాన్ నిన్నేమో భారత్ పై మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేసింది. ఉత్తర, పశ్చిమ భారతంలోని 15 సైనిక స్థావరాలని పాక్ టార్గెట్ చేసింది. డ్రోన్లు, క్షిపణుల్ని ప్రయోగించింది. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ వైమానిక రక్షణ వ్యవస్థలతో ఈ దాడుల్ని సమర్థవంతంగా భారత్ తిప్పికొట్టింది. S-400 అలియాస్ సుదర్శన చక్ర మిజైల్స్ తో ఈ దాడుల్ని చిత్తు చేసింది ఇండియా. ఇప్పుడు భారత్ చేతిలో సుదర్శన చక్రం ఉంది. పాకిస్తాన్ ఎంత అత్యాధునిక క్షిపణులు ప్రయోగించినా వాటిని తుత్తునీయలు చేసే సామర్థ్యం ఈ సుదర్శన చక్రం సొంతం. ఈ సుదర్శన చక్రాల అసలు పేరేంటో తెలుసా? S-400 యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. వీటిని మనం రష్యా నుంచి కొన్నాం. పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లని ఇదే కూల్చేస్తోంది. అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ S-400.